నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. తెలంగాణ కొత్త ఏఐసిసి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని నియమించిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొన్ని కొత్త పరిణామాలు చూస్తున్నాం. ఈ విషయాల మీద మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారం గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం మీద కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అయితే ఇప్పుడు ఏఐసిసి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఆవిడ ఏకపక్ష పాలన కుదరదు, ఇక్కడంతా ఒకే అంటే ఏకచిత్రాధిపతంలాగా పరిపాలన సాగుతుందనే కొన్ని కామెంట్లు చేశారు ఆవిడ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. రేవంత్ రెడ్డి మీద చెక్ పాయింట్ అనేటటువంటి వాదన కాంగ్రెస్ వర్గాల్లోనే వచ్చింది. నెమ్మదిగా ఆమె యాక్షన్ ప్లాన్లోకి దిగుతున్నట్లుగానే కనిపిస్తూ ఉంది. నిజానికి ఇన్ఛార్జీలు మార్పు జరిగినప్పుడు ఏంటంటే రెక్టిఫికేషన్, అంటే ప్రభుత్వం ఏమన్నా తప్పులు అంటే పొరపాట్లు చేస్తున్నా దిద్దుబాటు యంత్రాంగంగానే ఇన్ఛార్జీలను చూడాల్సి ఉంటుంది. అంటే అధిష్టానానికి ఇక్కడ కాంగ్రెస్లో ఉండేటటువంటి ముఖ్యమంత్రికి మధ్య కాకుండా ప్రభుత్వ పాలనా విధానాల్లో కూడా ఏమన్నా పెద్ద పొరపాట్లు చోటు చేసుకున్నప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చేటప్పుడు ఇన్ఛార్జీలు జోక్యం చేసుకుంటూ వాటిని చాలా తెలివిగా దిద్దుబాటు చేసేటటువంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సందర్భంలో అంటే మేధా పాట్కర్ మూసీ ప్రక్షాళన బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకోవడము, దాని మీద స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ పోలీసుల చర్య తప్పు, అంటే పోలీసుల చర్య అంటే ప్రభుత్వ చర్య తప్పు, ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాలని విషయంలో అణచివేత చర్యలకు దిగకూడదు, ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఉద్యమాలు జరగటమే కాకుండా దానిని ప్రభుత్వ వ్యతిరేకంగా భావించకూడదు అంటూ ఏకపక్ష పాలన కుదరదు, అంటే తాము అనుకున్నదే చేసేటటువంటి పరిపాలన ప్రజాస్వామ్యంలో కుదరదు అంటూ చాలా సీరియస్ కామెంట్ ఆమె స్మూత్గా చెప్పినప్పటికీ. అంతేకాకుండా దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు కూడా ఆమె చెప్పారు. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరము అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం ముందు ధర్నాలు ఆందోళనలు జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కూడా వాళ్ళని తర్వాత ఉద్యమం ముగిసిన తర్వాత వాళ్ళంతా కలిపి వెళ్ళి దోశలు బఠానీలు తినడము, టీలు తాగడం ఇవన్నీ జరిగాయి. అంటే ప్రభుత్వము ఉద్యమకారుల పట్ల కొంత సానుకూలమైన ధోరణులతో ఉండాలి తప్ప వాళ్ళని అణిచివేసేందుకు కానీ లేదంటే తమకు వ్యతిరేకులుగా భావించడానికి కానీ కుదరదు అంటూ చెప్పారు. ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక, సూచన అనే మనం భావించాల్సి ఉంటుంది. ఏకపక్ష పాలన కుదరదు అంటూ స్పష్టంగానే ఆమె తన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పారని మనం భావించాలి. సార్, అయితే మూసి ప్రక్షాళన విషయంలో మేధా పాట్కర్ని మరి పోలీసు వాళ్ళు ఎందుకు అనుమతించలేదు? దీన్ని ప్రభుత్వం అంటే ఏం ఆలోచించింది ఆవిడని అడ్డుకున్నారు? అంటే నిజానికి పోలీసులు అంటే ప్రభువును మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. పోలీసులు అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టారని కానీ మంత్రుల దృష్టిలో పెట్టారని కానీ పెట్టే చర్యలు తీసుకున్నారని కానీ మనం అనలేము. అంటే మూసీ ప్రక్షాళన అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. వాళ్ళు తీసుకున్నటువంటి హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే కనుక అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి ఒకటి హైడ్రా ద్వారా చెరువులు, తటాకాలు వీటి మీద ఉండేటటువంటి ఆక్రమణలు, నదీ జలాల పరిరక్షణ అనేటటువంటిది, ఉద్యానవనాల పరిరక్షణ అనేది ఒకటి. రెండోది ప్రాజెక్టు వస్తే కనుక మూసీ ప్రక్షాళన, అది 1,50,000 కోట్లు అంటూ భారీ ప్రాజెక్టు, అందరినీ తరలిస్తామంటూ పునరావాసం కల్పిస్తామంటూ చాలా పెద్ద ప్రాజెక్టుగా తీసుకున్నారు. సో ప్రభుత్వము దీని పట్ల చాలా సీరియస్గా ఉంది. బాధితులు లేదంటే మూసీ పునరావాసితుల పట్ల కఠినంగా ఉండాలనుకుంటూ పోలీసులు స్వతంత్రంగా కూడా ప్రభుత్వం యొక్క మంచి మార్కులు, ప్రభుత్వం వద్ద ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనే ఉద్దేశంతో కొంచెం దూకుడుగా వ్యవహరిస్తారు. మేధా పాట్కర్ సామాజిక కార్యకర్త, ఆమె అన్ని సందర్భాల్లోనే అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కూడా ఆవిడకి రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది. సో వెళ్ళి పరామర్శించారు. నిజానికి ఆమె పర్యావరణాన్ని కాపాడాలని కూడా పెద్ద ఉద్యమాలు చేస్తారు. ఈ మూసీ ప్రక్షాళన కూడా పర్యావరణంలో భాగమని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయినా వెళ్ళిన వెంటనే పోలీసులు అడ్డుకోవడం, ఇదంతా జరగడం, తర్వాత ఆమె అడ్డుకోవడం పట్ల మేధా పాట్కర్కి సంఘీభావం ప్రకటించడం మీనాక్షి నటరాజన్ జరిగింది. సో ఒక రకంగా చెప్పాలంటే మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పట్ల ప్రజల్లో పాజిటివ్ లేదు, నెగిటివ్ వస్తుంది అని కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తించినట్లుగానే చెప్పాలి. అందువల్లనే మీనాక్షి నటరాజన్ ఈ విషయాన్ని, బాధితులకు సంబంధించిన విషయాన్ని కానీ లేదంటే ఉద్యమాల ఆందోళన విషయాన్ని కానీ రెండింటినీ కలుపుతూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వచ్చేది లేదు అనే ఉద్దేశంతో స్పందించినట్లుగా మనం అనుకోవచ్చు. సరే, అయితే ఈ మధ్య మన రేవంత్ రెడ్డి గారు కొన్ని మీటింగుల్లో ఆయన ఈ పరిపాలన సాఫీగా సాగాలంటే అధికారులు నాకు సహకరించట్లేదు,
లేదా నేను మీటింగ్లు పెడితే అధికారులే ఎప్పుడో నేను పొద్దున్న మీటింగ్ పెడితే ఈవినింగ్ ఎప్పుడో అటెండ్ అవుతున్నారు, ఇలాంటి కొన్ని కామెంట్లు ఆయన పరిపాలన మీద ఆయన నెగిటివ్ కామెంట్లు చేసుకుంటున్నారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇంకొక కామెంట్ కూడా వైరల్ అవుతుంది మార్కెట్లో, ఏంటంటే ఈ డిసెంబర్లో ఏదో ముఖ్యమంత్రి మారిపోతారు అనేది కూడా ఒక కామెంట్ వైరల్ అవుతుంది. సో ఇది ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఈ డిసెంబర్లో ముఖ్యమంత్రి మారిపోతారు అనేటటువంటి ప్రచారాన్ని అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు తీసుకొచ్చారు, మహేశ్వర్ రెడ్డి వాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ముందుగా మార్పు దీపాదాస్ మున్షిని మార్చిన తర్వాత ఇన్ఛార్జి మార్పు జరిగిపోయింది, ఇంకా మార్పు అనేది ముఖ్యమంత్రి మార్పే అంటూ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారంలో పెడుతుంది. అంటే వాళ్ళకు ఉన్న సమాచారం ఏంటి, లేదంటే రాజకీయంగా రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా దెబ్బతిద్దామన్నా, లేదంటే ఒక ప్రచారం, నిజానికి కీలకమైనటువంటి సమయంలో ప్రచారం చేయడం. మీనాక్షి నటరాజన్ మార్పుని కూడా ఒక రాజకీయంగా పొలిటికల్గా మైలేజ్ పాయింట్గా, గెయినింగ్ పాయింట్గా తెచ్చుకోవడానికి ప్రతిపక్షంలో ఉన్నారు కనుక నిజానికి కాంగ్రెస్ పార్టీ మార్పు ఏదైనా చేయాలనుకున్నా కూడా ఇంతకాలం వ్యవధి పెట్టి ఈ 9 నెలలు మీరు పనిచేయండి తర్వాత మేము మారుస్తామని చెప్పడం కానీ, లేదంటే ఇతర పార్టీలకు లీకులేజీలు ఇవ్వడం కానీ, అధిష్టానం స్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నా వెంటనే ఇంప్లిమెంటేషన్కి వెళతారు, లేదంటే అప్పటికప్పుడు వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీలో ఉండే కీలక నాయకులతో చర్చిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీకి ఒక 9 నెలలు 10 నెలల ముందు లీకేజ్ ఇచ్చి మా నాయకుడిని మా ముఖ్యమంత్రిని మారుస్తున్నామని చెప్పరు. అందువల్ల ఇది ఒక రాజకీయపరమైనటువంటి అంశంగానే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో పెడుతుంది. దాన్ని బీఆర్ఎస్ కూడా అందిపుచ్చుకుని రావచ్చు. దానికి లింక్ ఏం పెట్టుకున్నారంటే దీపాదాస్ మున్షిని మార్చారు కనుక ఇన్ఛార్జిని మార్చడం అయిపోయింది, ఇక ముఖ్యమంత్రిని మార్చడమే మిగిలింది. ఇంక నెక్స్ట్ మార్పు ఏంటంటే ముఖ్యమంత్రి మార్పు. మీనాక్షి వచ్చేసింది, ముఖ్యమంత్రి మారతాడు అంటూ వాళ్ళు ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా ప్రజల దృష్టిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకులు ఆ పార్టీలోనే ఉంటారు, ప్రతిపక్షాల్లోనే ఉంటారు కనుక వాళ్ళు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసేందుకు ఒక పెద్ద ప్రచారాస్త్రంగా సోషల్ మీడియాలో వైరల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఏమనుకుంటుంది, రేవంత్ రెడ్డి దగ్గరికి హైకమాండ్ వద్ద ఎన్ని మార్కులు ఉన్నాయి, ఇతని పరిపాలన తీరు ఎలా ఉంది అనేది ఆ పార్టీ నిర్ణయించుకోవాలి తప్ప భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ నిర్ణయించి దానిని ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు. నేను చెప్పినట్లు చేస్తలే అనేది మాత్రం నిజానికి ఒక ఫ్రస్ట్రేషన్లోనే చేసిన వ్యాఖ్యగా చూడాలి. ఎందుకంటే ఆయన అనుకుంటున్నటువంటి వేగం కానీ ఎక్కడా జరగట్లేదు. హైడ్రా విషయంలో చూసాము, హైడ్రా ఏమీ ఆశించిన స్థాయి ఫలితాలను సాధించలేదు. పరిపాలనా పరంగా కూడా అనుకున్నటువంటి విధానాలని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యపడట్లేదు. ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదన్నా అవినీతి తప్పుడు నిర్ణయాలు ఉంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఎలా చేయలేమని చెప్పేవారు గతంలో అధికారులు. ఇప్పుడు ఎలా చేయాలి, ఒక అవినీతి పని చేయాలంటే ఒక్కదాంతో సరిపెట్టడం ఎందుకు, 3 పనులు చేద్దాం మనం అనే స్థాయిలో వాళ్లే ప్లాన్ ఇస్తున్నారు. ఇది అడ్మినిస్ట్రేషన్ దిగజారింది, పరిపాలనా వ్యవస్థ అనేది దిగజారిపోయింది. అది నాయకులని గైడ్ చేయడానికి కానీ నాయకుల్ని సరిదిద్దడానికి కానీ ఏమాత్రమూ అధికారులు శ్రద్ధ పెట్టడం లేదు, వాళ్ళు సంపాదించుకోవడం మీద ఉంటున్నారు అనేది ఒకటి. ఏసీ గదులు వదలట్లేదు, ఏసీల్లోనే జీవించేయాలని అనుకుంటున్నారు అనేది ఒకటి. ఇది యంత్రాంగం మీద ఆయనకున్నటువంటి అసంతృప్తికి అద్దం పట్టింది. ఇక తాను అనుకున్న విధంగా పనులు జరగట్లేదు అనేదానికి చెప్పినట్లు చేస్తలేదు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. ఈ రకంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి ఆలోచనలకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం కానీ ఆయన ఆలోచనలకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేయడం కానీ సాధ్యం కావటం లేదని ఆయన బహిరంగంగానే ఒప్పుకున్నట్లుగా మనం ఆ వ్యాఖ్యను చూడాలి. నమస్తే.